మనల్ని ఆదరిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. భవానీ, నా పేరు భవానీ కాదు, ఎస్ ధర్మ. ఫేస్ మారినప్పుడు పేరు కూడా మారాలి కదే బామ్మ. అందుకే కరెంటు షాకుతో మెదడుని ఒంటిని కాల్చుకుంటున్నాను శ్రీను. అర్చన, ఇలాంటి టైంలో నీకు బలంగా ఉండాల్సిన నేనే ఏవేవో ప్రశ్నలు వేసి నిన్ను మరింత వేధిస్తున్నట్టున్నాను. సారీ అర్చన, ఇంకెప్పుడు నిన్ను ఇలాంటి ప్రశ్నలు వేసి బాధ పెట్టను. ఇందులో నీ తప్పే ఉంది శ్రీను. అసలు నాకు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, నా గతం చుట్టూ ఉన్న శత్రువులు, స్నేహితులు, వ్యాపారస్తులు, అసలు వాళ్ళందరూ ఎవరో ఏంటో, ఎలా ఉండేవాళ్ళో నాకు నేనుగా ఐడెంటిఫై చేసుకునే వరకు నా సమస్యకు నేను ఏ పరిష్కారం కనుక్కోలేను, ఏ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేను. నమస్కారం అమ్మాయి గారు. నమస్కారం అంకుల్. కూర్చోండి. కూర్చో శ్రీను. చెప్పండి అంకుల్, ఏంటి విషయం? ఈ ఫైల్స్ పైన మీ సంతకాలు కావాలమ్మా. అలాగే ఈరోజు మనం మన గార్మెంట్ ఫ్యాక్టరీని విజిట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు నా మనసేం బాలేదు అంకుల్. ఈరోజు నేను ఎక్కడికి రాను. ఆ ఫైల్స్ ఎక్కడ పెట్టండి, మొత్తం చదివి తర్వాత సైన్ చేస్తాను. ఏంటి అంకుల్ ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదమ్మా. అర్చన, మనం అర్జెంటుగా ఒక ప్లేస్కి వెళ్ళాలి. ప్లీజ్ నాతో వస్తావా? సరే శ్రీను, వెళ్దాం పద. ఓకే అంకుల్, మనం తర్వాత కలుద్దాం. అలాగేనమ్మా. పదర్చన. రా. చిన్న చీమలంటోడు అని చిన్న చూపుతో నిన్ను పట్టించుకోకుండా వదిలేశాను రా సీనుగా. అశోక్ వర్మ చావుతో నాకు కొమ్ములు వస్తాయనుకున్నాను గాని నీకొచ్చా ఏమిట్రా? అయినా గతమంతా మర్చిపోయింది నిన్నెలా గుర్తుపట్టిందిరా? నువ్వింక మాటలతో భయపడవు, అందుకని చేతలతో చూపిస్తాను. ఈ భూషణం పడగ విప్పితే ఎలా కాటు వేస్తాడో నీ కళ్ళతోనే చూద్దువు గాని. ఓరే వర్మ, నిన్ను నమ్మించి మోసం చేయటం చాలా ఈజీరా. కాని నీ మనవరాల్ని నమ్మించి మోసం చేయటం కత్తి మీద సామి. మతిలేనప్పుడే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది అంటే, పొరపాటున నీ మనవరాలికి గతం గుర్తుకొచ్చిందంటే, అబ్బో, నాలాంటి వాడికి బీపీ పెరిగి గుండె తట్టుకోవటం చాలా కష్టం. నీకు నీ మనవరాలికి నమస్కారం రా వర్మ.
భూషణం గారికి అయ్యగారంటే ఎంత భక్తో. పగ పగ అంటూ అగ్నిపర్వతంలాగా రగిలిపోయి ఆఖరికి ఉలుకు పలుకు లేకుండా ఇలా ఉండిపోయేవేటి వికాస్. డాక్టర్! ఎన్ని కోట్లు ఖర్చైనా సరే నా అల్లుడు స్పృహలోకి రావాలి. ఎంతకాలం ఇలా మంచం మీద పడి ఉంటాడు? లేట్ చేయకండి. నాలో సహనం చచ్చిపోతే నేనేం చేస్తానో నాకు తెలీదు. డాక్టర్, ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్లని పిలిపించండి. వాళ్ళు ఎంత కావాలో అడగండి, ఇచ్చేద్దాం. బట్ నా అల్లుడు మునుపట్లాగే మామూలు మనసే తిరగాలి. రమణ సాల్వా గారు, మీరు మరీ అంత ఎమోషన్ కాకండి. మీరిక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం పోలీసులకు తెలిసిందంటే మీకు మాకు ప్రమాదం. మీరన్నట్టే పెద్ద పెద్ద డాక్టర్స్ని పిలిపిస్తాను. ఇతన్ని గ్యారంటీగా మామూలు మనిషిని చేస్తాను. మీరు మనీ రెడీ చేయండి, నేనితన్ని మునుపటి వికాస్లా రెడీ చేస్తాను. ప్లీజ్ డాక్టర్, మీరు అడిగినంత డబ్బు 1 గంటలో ఏర్పాటు చేస్తాను. వెంటనే డాక్టర్ను పిలిపించి వికాస్కి ట్రీట్మెంట్ చేయించండి. వికాస్ మెంటల్గా ఫిజికల్గా బాగా దెబ్బతిన్నాడు. అందుకే మెంటల్ ట్రీట్మెంట్ ఫిజికల్ ట్రీట్మెంట్ రెండూ ఒకేసారి జరిపించాలి. అందుకు తగ్గ మా ఏర్పాట్లలో మేముంటాం, మీ ఏర్పాట్లలో మీరుండండి. సరే డాక్టర్, మీరు అడిగినంత డబ్బు ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. మళ్ళీ నేను హాస్పిటల్ అడుగు పెట్టేసరికి వికాస్ లేచి నాతో మాట్లాడాలి. ఓకే సార్, మీరన్నట్టే చేస్తాను. సరే, మీరు ఆ పనిలో ఉండండి. అలాగే. శ్రీను ఆగిపోయావు? ఏమైంది శ్రీను ఆగిపోయావు? రే వికాస్, నీ పాపాల చిట్టాన్ని లెక్క వేసి నిన్ను శిక్షించడానికి యమపాసంతో మేము రెడీగా ఉన్నాం. హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావని అడగవేంటి అర్చన? శ్రీను అంటే నమ్మకం. పిరికి పందులా మాట్లాడితే సరిపోతురా. దమ్ముంటే ఎదురొచ్చి నిలబడ్రా.
శ్రీను అంటే నిజాయితీ. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాన్రా. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. ప్రతిరోజు నీకు ఈ అమృత గుర్తుకొస్తుంది. అది నాకు సంబంధించిందే అయి ఉంటుంది. కానీ నాకెందుకు ఇలా అనిపించిందంటే దానికి నా దగ్గర సమాధానం లేదు. అయితే నీ కళ్ళతో నువ్వే చూసి తెలుసుకుందువు గాని రా అర్చన, ప్లీజ్. నమస్కారం. ఈ పాప మీ పేరు మీదున్న అర్చన ఫౌండేషన్ ట్రస్ట్ సహాయం ద్వారా ఐ ఆపరేషన్ చేయించుకుంది. ఈ పాపకు పుట్టుకతోనే కళ్ళు కనిపించావు. అందుకే అర్చన ఫౌండేషన్ ట్రస్ట్ ఆర్థిక సహాయంతో ఈ లోకాన్ని చూడబోతుంది. కాబట్టి తనకి చూపు వచ్చాక ఫస్ట్ టైం నిన్నే చూడాలని కోరుకుంది. అందుకే ఈ హాస్పిటల్కి తీసుకువచ్చాను. డాక్టర్ 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 నీ మెడకు ఉరితాడు బిగించి నువ్వు చచ్చే లాస్ట్ మినిట్ వరకు నేను వెయిట్ చేస్తాను. మెల్లగా కళ్ళు తెరవమ్మా.
అర్చన, నీ వల్లే ఈ పాపకు చూపొచ్చింది. అంతా నీ వల్లే. ఏదవ్వాలన్నా నీ వల్లే అవుతుంది. ఈ సర్ప్రైజ్ ఇద్దామని నిన్నిక్కడికి తీసుకొచ్చాను. ఆ పాప చూసావా ఎంత సంతోషంగా ఉందో? థ్యాంక్ యూ అక్క. ఇట్స్ ఓకే. నీ పేరేంటి? ఈ భూమి మీద బ్రతకడానికి నీకు అర్హత లేదు వికాస్. అమృత 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 అమృత. అమృత. రే వికాస్, నీ పేరు చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. ఇంక నువ్వు రెస్ట్ తీసుకో. సరే అక్క. అక్కడ కూడా చూద్దామా? అమృత, అమృత వచ్చింది. అమృత అంకుల్, బాంబ్ బ్లాస్ట్ బొబ్బర్లంకలో జరిగింది కదా?
నాతో పాటు టూర్కొచ్చి బొబ్బర్లంకలో బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన నా ఫ్రెండ్స్ గురించి మీరు నాకెందుకు ఎప్పుడు చెప్పలేదు?